అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధాబై రమ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికి ఒక చిన్న మాట. కోర్స్ ఇన్ని రోజుల నుంచి ఛానల్లో వీడియోస్ పెట్టలేదు కాబట్టి రీచ్ అనేది కొంచెం తగ్గింది. చాలా మందికి మన ఛానల్లో వీడియోస్ పెట్టడం లేదని, పెడుతున్నానని తెలియలేదేమో. కాబట్టి మీరందరూ వీడియోని చూసిన వెంటనే లైక్ చేయండి, కమెంట్ చేయండి, హైప్ చేయండి. దీనివల్ల యూట్యూబ్ మరికొంతమందికి వీడియోస్ని పుష్ చేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నీతో చుంబనమే 19వ భాగం. రచయిత సునందారామ్ గారు. ఆ రోజు తనకు ఛాలెంజ్ చేసి చెప్పిన సిద్ధు తాతయ్య మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ, నిజమే మీరు చెప్పిన మాట. నా నిజస్వరూపం ఇంట్లో వాళ్ళకంటే ముందు సిద్ధుకు చెప్పి నమ్మించమని చెప్తున్న ఆయన మాటల్లో ఆంతర్యం ఇప్పుడు అర్థమవుతుంది మధుకి. నిజమే, మీరు మీ మనవణ్ణి బాగా నమ్మించారు. మీ గురించి నిజం చెప్పినా నమ్మడేమో సిద్ధు అని బాధగా అనుకుంటుంది మధు. మధు వల్ల డల్గా ఉండడం చూడలేని సిద్ధు కాలేజ్ వైపు కాకుండా ఐస్ క్రీమ్ పార్లర్ వైపు కార్ని టర్న్ చేసి మధుకి ఐస్ క్రీమ్ తినిపించి కూల్ చేసుకునే పనిలో పడతాడు సిద్ధు. కాసేపటి తర్వాత మధు కూలై నార్మల్ అయ్యింది అనిపించాక తన పక్క సీట్లో ఉన్న మధుని తన ఊళ్ళోకి తెచ్చుకుంటూ, చూడు బంగారం అని పిలుస్తూనే మధు ముఖాన్ని అతని చేతిలోకి తీసుకుని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, చూడు బంగారం, నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు చెప్పినట్టుగా వాళ్ళ నువ్వా అంటే వాళ్ళు నా దేహం అయితే నువ్వు నా ప్రాణం. ప్రాణం లేకుండా దేహం ఉన్నా వ్యర్థమైనట్టే. ఈ మధు లేకుండా సిద్ధు కూడా ఉన్నా లేనట్టే. ఇంకేం మాట్లాడగలదు మధు? అతను చెప్పిన ఒక్క మాటతోనే తన మనసులో ఇప్పటి వరకు మోసిన భారాన్ని మొత్తం దించేశాడు. అతని ప్రేమ తన పైన ఎంతుందో ఆమెకు తెలియదు కాదు, కానీ ఎప్పటికప్పుడు ఇంకొంచెం ఎక్కువే అన్నట్టుగా నిరూపిస్తున్న సిద్ధు ప్రేమకు తానేమిచ్చడం తీర్చుకోగలదు. అందుకే ఆమె ప్రేమ కూడా అతనికి తెలిసేలా సిద్ధు పెదవులను అందుకుంటుంది మధు. తనంతట తానుగా ఇస్తున్న మధు ముద్దుకి మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంటే ఆ ముద్దులో జత కలుపుతాడు సిద్ధు. అతనిచ్చే ముద్దు కంటే ఆమె తనంతట తానుగా ఇచ్చే ముద్దుకే సిద్ధుకి విలువ ఎక్కువ. మాటల ద్వారా చెప్పలేని ప్రేమను మధు తన ముద్దు ద్వారా సిద్ధు మనసుకు చేరవేస్తుంటే తాను ఇష్టంగా స్వీకరిస్తూ, అతని ప్రేమ మాత్రం తక్కువ అన్నట్లుగా, అందులోనూ మధును ప్రేమతో పోలిస్తే తన ప్రేమకు సంత ఎక్కువే అన్న గర్వంతో మధుని అతని ప్రేమలో ముంచి ఆమెకు ఊపిరి కరువయ్యే సమయానికి అతని ఊపిరిని అందిస్తూ ఇద్దరూ కలిసి సమయాన్ని మర్చి కాలాన్ని కరగదీస్తారు. ముద్దు మాయలో మునిగిన ఇద్దరు ఎవరికి వారు తమ ప్రేమ తక్కువ కాదని చూపిస్తూ ఓటమిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండరు. ఇద్దరికి ఇద్దరిలో ఎవరు తగ్గరనుకుందో ఏమో. కాలానికి కూడా విసుగొచ్చి వారిద్దరు విడబడేలా లేరని తనే తన ఓటమిని ఒప్పుకొని పక్కకు వెళ్ళిపోయింది. సిద్ధు ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడికి ఇద్దరు దూరం జరుగుతారు. హలో అంటూ కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటూ సిగ్గుపడుతూ కూర్చున్న మధు వైపు చూస్తూనే కాల్ మాట్లాడి పెట్టేశాడు. బంగారం, ఈ పూటకి నీ కాలేజీకి పంపొట్టేయకూడదు. ఇప్పటికే లేట్ అయిందన్నట్టుగా నాకు ఈ రోజు మొత్తం నీతో టైం స్పెండ్ చేయాలనుంది. మధు వైపు చూస్తూ అడుగుతున్న సిద్ధు వైపు చూసి, అలాగే సిద్ధు గారు అంటుంది మరి కాస్త సిగ్గుపడిపోతూ. ఆ రోజు నైట్ వరకు మూవీస్ అని మాల్స్ అని తిరిగి అర్ధరాత్రి వేళకు ఇంటికి చేరిన వాళ్ళని హాల్లోనే దెయ్యంలా కూర్చున్న ప్రియా పాప దెయ్యం కళ్ళతో వాళ్ళిద్దరిని గుడ్లు మెట్టుకని చూస్తుంది. సిద్ధు ఎప్పట్లాగే అసలు అక్కడ ప్రియా అనే ఒక క్యాండిడేట్ ఉందని కూడా పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతాడు. మధు మాత్రం కిచెన్లోకి వెళ్ళి వాటర్ని ఫిల్ చేసుకొని పైకి వెళ్ళబోతుంటే మెట్లకు అడ్డంగా చేతిని అడ్డుపెట్టి ఆపిన ప్రియా వైపు చూస్తుంది మధు. ఏంటి, మా బావతో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు అడుగుతుంది ప్రియా పాప. కోపంగా అడ్డుగా పెట్టిన చేతిని విసురు కొడుతూ, నీ బావతో కాదు, నా మొగుడితో తిరిగానే. అయినా నా మొగుడితో నేను ఎక్కడికి తిరిగితే నీకెందుకే? అయినా ఇంత రాత్రి వరకు మేల్కొని దెయ్యంలా హాల్లో కూర్చున్నావు. ఇంటికి ఏమన్నా గూర్ఖా డ్యూటీ చేస్తున్నావా ఏంటే అని కోపంగా ప్రియా వైపు చూస్తూ అడుగుతుంది మధు. ఏయ్, ఎంత మాట నావి? నన్నే గూర్ఖా అంటావా? చెప్తానే నీ పని. నీకింత పొగరుండడానికి కారణం మా బావ నిన్ను ప్రేమిస్తున్నాడని కదా. చూస్తాను. మా బావ చేతే నేనంటే ఇష్టమని నా వెంట పడేలా చేసుకుని నిన్ను ఈ ఇంట్లో నుండి బయటకు నెట్టించకపోతే నా పేరు ప్రియానే కదని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ప్రియా వైపు చూస్తూ అది నీకు జన్మలో సాధ్యం కాదనుకుని నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఆద్య, నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను ఇది చేయగలనంటావా అంటూ ఆద్య చూపిస్తున్న లవ్ ప్రపోజల్ని వాటి రిహార్సల్స్ చూస్తూ భయంగా అడుగుతుంది మధు. మధు, నువ్వేం భయపడకు. ఇప్పుడు నేను నీకు చూపించిన ప్రపోజల్స్లో నీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేయి. ఆ నైట్ అన్నయ్య వచ్చేసరికి ముందుగానే నేను మీ గదిలో బాల్కనీలో అరేంజ్మెంట్స్ చేయించి ఉంచుతాను.
పార్టీ నుంచి ఇంటికి రాగానే నువ్వు సిగ్గుపడకుండా నేను చెప్పినట్టు చెయ్యి అని మాట్లాడుతున్న ఆద్య వెనక వైపు నుండి నడుం చుట్టూ చేతులు వేసి బొగ్గును ముద్దు పెట్టుకుంటాడు అజయ్. ఒరేయ్ వెధవ, కళ్ళు కనిపించట్లేదా? కోపంగా అంటూ దూరం జరుగుతుంది ఆద్య. ఏమైంది అని అడుగుతూ చుట్టూ చూస్తున్న అతనికి బాల్కనీలో కళ్ళు మూసుకుని నుంచున్న మధుని చూడగానే షాక్ అవుతాడు అజయ్. మధు, నువ్వేంటిక్కడ? సారీ అన్నయ్య, మీరు లేరు కదా అని రూమ్లోకి వచ్చాను, సారీ అని చెప్పి బయటకు వెళ్ళబోతున్న మధు చేపట్టుకొని నువ్వెక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మీ అన్నదున్న ఉన్నాడు కదా, వాడే బయటికి పోతాడు అజయ్ వైపు ఉరుము చూస్తూ చెప్పి మధుని లోపలికి లాక్కుని వెళ్తుంది ఆద్య. ఒసేయ్ రాక్షసి, ఇది అన్యాయమే అనుకుంటూ ఆద్య వెనకే వెళ్తాడు అజయ్. బాల్కనీలో నిలబడి మధుతో మాట్లాడుతున్న ఆద్య వైపే గుర్రుగా చూస్తూ అజయ్ చూస్తున్నాడని తెలిసినా తనకేం పట్టనట్టుగా నిలబడిన ఆద్యని ఏమీ చేయలేక మధు వైపు చూస్తూ, అమ్మా మధు, నీకు తెలుసా, నేను మా బావగాడి కోసం, వాడి ప్రేమ కోసం ఎన్ని త్యాగాలు చేశానో, కానీ వాడికి మాత్రం కొంచెం కూడా నేనంటే ప్రేమ అభిమానం లేవని ముక్కు చిదుతూ ఉన్న అజయ్ వైపే జాలిగా చూస్తూ, అయ్యో అలాంటిదేం లేదన్నయ్య, ఆయనకు మీరంటే చాలా ప్రేమ, కానీ బయటపడరంతే. లేదు మధు, వాడికి వాడి చెల్లికి నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదు. ఇదేమో మనసులో నా మీద ప్రేమను పెట్టుకొని దీని చుట్టూ పిచ్చి కుక్కలను తిప్పించుకుంటుంటే ఆ విషయం తెలియని నేను నిజంగానే ఆర్జకు నా మీద ప్రేమ లేదని అనుకుని మా బావగారిని హెల్ప్ అడిగితే ఫ్రెండ్ అని కూడా చూడకుండా గో టు హెల్ అన్నాడు తెలుసా. కానీ నేను మాత్రం వాడి ప్రేమ కోసం నా ప్రాణాలని పణంగా పెట్టి మరీ మీ ఇద్దరిని కలిపాను తెలుసా. అవునా అన్నయ్య, నాకు తెలియదే అంటున్న మధు తలపై చేయి వేసి, నీకెలా తెలుస్తుందిలేమ్మా, నువ్వు కూడా నాలాగే ఈ క్రూర మృగాల చేతికి చిక్కిన సాధు జీవివి అయితే. ఆ రోజు సిద్ధు నీకు ఫస్ట్ మీటింగ్ జరిగింది గుర్తుందా? ఆ అన్నయ్య, ఎందుకు గుర్తులేదు, అసలు మర్చిపోయే రోజా అది. కానీ మీరు లేరుగా అక్కడ అడుగుతుందో ఆలోచిస్తూ. ఎందుకు లేను మధు, నేను అక్కడే ఉన్నాను, కానీ నువ్వే నన్ను గమనించి ఉండవు. ఎందుకంటే నేను ఆ రౌడీలతో మా బావగారు ఫైట్ చేస్తుంటే వీడియో షూట్ చేసే పనిలో ఉన్నానులే, అందుకని నీకు కనిపించి ఉండను. కానీ ఒక రౌడీ నువ్వు మా బావ కిస్ చేసుకుంటుంటే వీడియో మధ్యలో అడ్డుగా వచ్చి సిద్ధుపై కత్తిని దించాలనుకున్నప్పుడు నీ చేత్తో ఆపలేకపోతున్నప్పుడు నేనే కదా ఆ కత్తి పట్టుకొని ఆపేసింది. వాట్ అంటే మీరు ఆ వీడియోను వాంటెడ్గా తీశారా అని ఆశ్చర్యం కోపం కలగలిపి అడుగుతున్న మధు చూసి ఈసారి అజయ్తో పాటుగా ఆద్య కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటి మధు, ఎందుకంత కోపంగా అడుగుతున్నావు? ఇప్పుడు ఏమైంది అడుగుతున్న ఆద్య వైపు చూడకుండా అజయ్ వైపు చూస్తూ, అంటే ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టింది మీరేనా అని అడుగుతున్న మధు గొంతులో బాధని, కళ్ళల్లో కోపాన్ని చూస్తున్న అజయ్ కాదన్నట్టుగా తలని ఊపడంతో ఇంకేం మాట్లాడకుండా తన గదికి వెళ్ళి కారుతున్న కన్నీటిని సైతం పట్టించుకోనట్లుగా గతంలోకి వెళ్తుంది మధు. సిద్ధు ఇంటికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటా, లేదంటే ఎత్తుకుపోతానని చెప్పిన సిద్ధు మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఇంట్లోని పెద్దవాళ్ళందరూ. మనోహర్ గారు, సురేఖ గారు పైకి లేచి నవ్వుతూ, చూశారు కదమ్మా, ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం అని అడగడంతో సునీత గారు అన్నయ్య ముందుకొచ్చి, బాబు మాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకొని కబురు చేస్తాం, ఎంతైనా ఆడపిల్ల తరపు వాళ్ళం కదా, మా భయాలు మాకుంటాయని చెప్పడంతో కాసేపు ఆలోచించిన సిద్ధు, ఓకే మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, తప్పకుండా ఇస్తనే చెప్పాలి అని అతనిదైన అటిట్యూడ్తో చెప్పి ఓసారి మధు వైపు చూసి కారు దగ్గరికి నడుస్తాడు. అప్పటి వరకు తల కిందకి దించుకొని నిలబడ్డ మధు ఊరగా తలను కాస్త పైకి లేపి వెళ్తున్న సిద్ధు వైపే చూస్తుంది. వెళ్తున్నవాడు వెళ్లకుండా వెనక్కి తిరిగి మధు వైపు చూస్తూ కన్ను కొడతాడు. అంతే, ఆ అని చూస్తూ ఉండిపోతుంది మధు. మనోహర్ గారు, సురేఖ గారు వెళ్తూ వాళ్ళ పూర్తి డీటెయిల్స్ వాళ్ళ చేతిలో పెట్టి వెళ్ళబోతూ సురేఖ గారు మధుని కౌగిలించుకొని వెళ్ళొస్తామమ్మా అని ముగ్గపునికి ముద్దు పెట్టుకొని మరీ వెళ్ళిపోతారు. వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోతుంది మధు. సునీత, సునీత ఎక్కడున్నావు? కంగారుగా పిలుస్తూ వస్తారు పక్కింటి పంకజం వాళ్ళ కొడుకు. ఆ అన్నయ్య వస్తున్నాను. ఏమైంది అన్నయ్య, ఎందుకంత గట్టిగా పిలుస్తున్నారు? ఇంకా ఏమైందని అడుగుతున్నావేంటమ్మా, ఒకసారి ఇది చూద్దురా అంటూ టీవీ దగ్గరికి తీసుకువెళ్లి న్యూస్ ఛానల్ పెడతారు ఆయన. మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా విరివిగా డబ్బుల పంపిణీతో పాటుగా చాలా చోట్ల అల్లర్లు, గొడవలు జరుగుతుంటే కొన్ని చోట్ల మాత్రం ఒక పార్టీ వాళ్ళు మరొక పార్టీ వారితో గొడవకు దిగుతూ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే తమ కళ్ళ ముందే ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటూ రక్తపాతం జరుగుతూ ఉంటే వాటితో తమకు ఎటువంటి సంబంధం లేనట్టుగా ఒక ప్రేమ జంట ముద్దు మురిపాలలో మునిగిపోయారని ఆ టీవీ ఛానల్ యాంకర్ కుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూ ఉంటే ఆ కెమెరామెన్ వీడియో టెలికాస్ట్ చేస్తున్నాడు. టీవీలో కనిపిస్తున్న వీడియోను చూస్తున్న సునీత గారికి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే పెద్దగా ఎడవడం మొదలు పెడతారు.
అయ్యో చెల్లెమ్మ ఏడవకు తల్లి. అసలు అందులో అమ్మాయి మన మధునో కాదో ఒకసారి పిలిచి అడుగమ్మా. నాకు తెలిసి అది మన మధువు కాదేమో. మనం ఇలాంటి పని చేయదు కదా. నేనది కనుక్కుందామని వచ్చాను తల్లి, బాధపడకంటూ సునీత గారిని ఓదారుస్తూ ఉంటారాయన. కానీ ఇంతలో సునీత గారు అన్నయ్య జగదీష్ గారు లోపలికి వస్తూ, అమ్మా సునీత, న్యూస్ చూస్తున్నావా అనుకుంటూ లోపలికి వచ్చిన ఆయన కూడా అదే మాట అంటారు. అది మన మధువు అయ్యుండదని. ఇంతలో ఒక్కొక్కరిగా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చి అదే విషయం గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుంది మధు. ఇంటి నిండా ఉన్న జనాల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది. కింద కూర్చొని ఏడుస్తున్న తల్లిని చూడగానే, అమ్మా ఏమైంది, ఎందుకు ఇలా కింద కూర్చొని ఏడుస్తున్నావు అని భయం కంగారు నిండిన గొంతుతో అడుగుతుంది. జగదీష్ గారు మధు దగ్గరికి వచ్చి, అమ్మ మధు ఒకసారి న్యూస్ చూడమ్మా అని టీవీ ఆన్ చేయడంతో ఏమైందనుకుని టీవీ వైపు చూస్తున్న మధు కళ్ళు మొదట ఆశ్చర్యంతో పెద్దవై ఆ తర్వాత వర్షించడం మొదలు పెడతాయి. అమ్మా ఇప్పుడు చెప్పు తల్లి, ఆ టీవీలో కనిపిస్తున్న అమ్మాయి నువ్వు కాదు కదా. అడుగుతున్న తన మామయ్య మాటలకు ఏడుస్తూనే అవునన్నట్టుగా తలాడించి ఇంకా అక్కడే ఉండలేక ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోతుంది మధు. మధు సమాధానానికి అక్కడున్న వారందరూ నిర్ఘాంతపోతారు. అప్పటి వరకు టీవీలో కనిపిస్తున్న అమ్మాయి తన మధువు కాదేమో అని అనుకున్న అందరూ మధు సమాధానానికి ఆశ్చర్యంతో నోట మాట రాని వారే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. సునీత గారి బాధ వర్ణనాతీతమైంది. తన అన్న గుండెలపై పడి ఏడుస్తుంటే ఆయన ఆమెను ఓదారుస్తూ, బాధపడితే పరిష్కారం దొరకదు కదమ్మా అని సునీత గారికి చెప్తూనే ఆలోచనలో పడతారు. అమ్మా సునీత, ఆ అబ్బాయి ఆ రోజు మన ఇంటికొచ్చి చేసుకుంటే మన మధునే చేసుకుంటానని చెప్పిన వెళ్ళిన అబ్బాయే కదా. ఒకసారి ఆ అబ్బాయి వాళ్ళ పెద్దవాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తామని సునీత గారితో అంటూనే ఫోన్ తీసుకుని వాళ్ళకి కాల్ చేస్తారు. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన మనోహర్ గారితో విషయం చెప్పి వాళ్ళను వెంటనే వాళ్ళ ఊరు రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే తమ ఇంటికి మనోహర్ గారు, సునీత గారు, సిద్ధు వస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి విషయం చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతారు అన్నా చెల్లెలిద్దరు. మీరేం బాధపడకండి. ఆ న్యూస్ ఛానల్ మీద పరువు నష్టం దావా వేసి ఇప్పుడే ఆ వీడియోలన్నింటినీ డిలీట్ చేస్తాం చెప్తూనే ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోతారు ఆయన. ఆంటీ ఇప్పుడు మధు ఎక్కడుంది అని అడుగుతూ ఆవిడ సమాధానం చెప్పే లోపలే ఇంట్లోకి వెళ్ళిపోతాడు సిద్ధు వెతుక్కుంటూ. లోపలికి వెళ్ళిన అతనికి ఓరగా తలుపు తీసుకున్న గదిలో బెడ్పై కూర్చొని సూర్యంలోకి చూస్తూ కనిపిస్తుంది మధు. అంతే, మరే ఆలోచన లేని వాడిలా నేరుగా గదిలోకి వెళ్లి మధు ముందు నిలబడి తననే చూస్తూ నిలబడతాడు. అప్పటి వరకు శూన్యంలోకి చూస్తున్న మధు తలతిప్పి ఎదురుగా కనిపిస్తున్న సిద్ధుని చూసి మొదట ఆశ్చర్యపోయినా వెంటనే పైకి లేచి అతని దగ్గరికి వెళ్లి నిల్చుంటుంది. గోడకు ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని క్రాస్ లెగ్స్ వేసుకొని నుంచున్న సిద్ధుని చూస్తున్న మధు అతని చెంపపై లాగి ఒక్కటి పీకుతుంది. అయినా సరే మధు మీద ఎటువంటి కోపం తెచ్చుకోకుండా అలాగే చూస్తూ నిలబడిపోతాడు సిద్ధు. సిద్ధు చెంపపై కొట్టిన మధు కోపంగా అతని వైపు చూస్తూ, అసలు దీనంతటి కారణం నువ్వే. నీ వల్లే ఈ రోజు నేను అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నువ్వు అలా చేయకపోయి ఉంటే ఈ రోజు నేను నా కన్నతల్లికి కూడా నా మొహం చూపించుకోలేని పరిస్థితి వచ్చుండేది కాదు అని చెప్తూ సిద్ధు గుండెలపై కొట్టడం మొదలు పెడుతుంది. మధు ఎంత కొడుతున్నా అతని మొహంలో ఎటువంటి భావం కనిపించని సిద్ధు వైపు చూస్తూ బయటకు వెళ్ళబోతున్న మధు చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి అతని గుండెలకు హత్తుకుంటాడు సిద్ధు. మొదటిసారిగా ఒక మగవాడి స్పర్శ ఆమె మేనిని తాకుతుంటే అతని గుండె చప్పుడు ఆమె మనసుకు ఊరటనిస్తూ ధైర్యాన్ని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓరగా తలను పైకి లేపి అతని వైపే చూస్తుంది మధు. అలాగే ఆమె మొహాన్ని అతని రెండు చేతుల్లోకి తీసుకున్న సిద్ధు మధు కళ్ళలోకి చూస్తూ, నిజంగానే ఇలా మీడియాలో వచ్చిన న్యూస్ గురించి నాకు తెలియదు మధు. నేను ఆఫీస్ వర్క్ మీద ఫారెన్ వెళ్ళాను. నిన్న రాత్రి మామయ్య గారు మా డాడ్కి ఫోన్ చేసి వరకు మాకెవరికి విషయం గురించే తెలియదు. ఐ ప్రామిస్ యూ. ఆ వీడియో ఇంకెప్పుడు ఎవరికి కనిపించకుండా దాని మూలాలతో సహా వెతికి మరి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయిస్తాను. అలాగే ఎవరి ముందైతే నువ్వు తలదించుకుంటున్నావో వారందరి ముందు గర్వంగా తలెత్తుకొని తిరిగేలా చేస్తాను, సరేనా అని చెప్పి మధు కన్నీటి తుడిచి సిద్ధు మధు నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఉదయాన్నే సిద్ధు నుంచి ఫోన్ కాల్ రావడంతో ఏమేమి ఉంటుందని కాల్ లిఫ్ట్ చేసిన అజయ్కు విషయం చెప్పి నేను ఈ రోజు నైట్ వరకు టైం ఇస్తున్నాను. ఆ వీడియో అన్ని చోట్ల ఎక్కడ కనిపించకుండా డిలీట్ చేయించు. ఇంకా ఆ వీడియో ఏ సోషల్ మీడియాలో కూడా కనిపించకూడదు. నైట్ లోపల అవన్నీ ఎరేస్ అయిపోవాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు సిద్ధు. ఇంకా రోజు మొత్తం అదే పనిలో ఉంటాడు అజయ్. కాల్ మాట్లాడి వాళ్ళ దగ్గరికి వచ్చిన సిద్ధుని చూస్తూ కూర్చోమని చెప్తారు సునీత, జగదీష్ గారు. చూడండి ఆంటీ, మీరు కంగారు పడకండి. ఆ వీడియో ఇంకెప్పటికీ ఎవరికీ కనిపించకుండా ఈ రోజు నైట్ లోపల అన్ని చోట్ల దాన్ని డిలీట్ చేయిస్తాను. సిద్ధు మాటలకి చూడండి బాబు, మీరు ఆ వీడియో డిలీట్ చేయించినది మాత్రాన ఒక ఆడపిల్ల మీద పడ్డ నింద, జరిగిన అవమానం వెనక్కి వస్తాయా బాబు అని సునీత గారి ప్రశ్నకు కాసేపు ఆలోచించిన సిద్ధు
వస్తాయి ఆంటీ. మీరు మధుతో నా పెళ్లి జరిపిస్తే ఇంకెప్పటికీ ఎవరికి నా మధుని పల్లెత్తు మాటని ధైర్యం కూడా చేయలేరు. ప్లీజ్ ఆంటీ, ఇప్పటికైనా ఒప్పుకోండి. మీ మధు నాకిచ్చి పెళ్లి చేయండి. తనని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని అంటాడు సిద్ధు. కథ ఇంకా ఉంది. మరి మీడియాకి ఆ వీడియోని రిలీజ్ చేయించింది ఎవరు? అజయ్ కాకపోతే మీడియాలో ఆ వీడియో ఎలా వచ్చింది? పోనీలే, ఆ వీడియో రావడం వల్లే కదా మధు ఇష్టం లేకపోయినా సిద్ధుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. మరి మధు తండ్రిని సిద్ధు తాత బాబాయిలే చంపించారని తెలిస్తే సిద్ధు ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు సిద్ధు తన వాళ్ళు అంత చెడ్డవాళ్ళని నమ్ముతాడా? మధు ఈ విషయంలో సక్సెస్ అవుతుందా, లేదా ప్రియా చెప్పినట్టుగా తనే మా సిద్ధుకి దూరంగా వెళ్ళిపోతుందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.